నమస్కారం వాజీ వార్తలకు స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు చూద్దాం. ఉద్యోగాలు రావాలంటే కూటమితోనే సాధ్యమన్న చంద్రబాబు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ. విజయనగరం జిల్లాలో 100% ఓటింగ్ నమోదు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చిన పార్వతీపురం కలెక్టర్ నిశాంత్ కుమార్. ప్రచారానికి చివరి రోజు కావడంతో పోటాపోటీగా ప్రచారం. తమను గెలిపించమని అభ్యర్థించిన అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు. రిసెప్షన్ కేంద్రాల్లో ముమ్మరంగా ఏర్పాట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఇక వివరాలకు వెళ్తే, ఉద్యోగాలు కావాలంటే కూటమిని గెలిపించాలని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. నంద్యాలలో నిర్వహించిన ప్రజాగళ సభలో ఆయన మాట్లాడారు. అధికారంలోకి రాగానే తొలి సంతకం మెగా డిఎస్సి పైన, అలాగే రెండో సంతకం ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దుపైన చేస్తామని స్పష్టం చేశారు. 5 సంవత్సరాల్లో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని, పింఛన్ తీసుకొచ్చిందే తెలుగుదేశం పార్టీ అని, 200 రూపాయల పింఛన్ను 2000 రూపాయలు చేశామని, దీన్ని 4000 రూపాయలు పెంచి ఏప్రిల్ నుంచి ఇస్తామని స్పష్టం చేశారు. అలాగే చెప్తున్నారు, మనకు ఏ సమస్య ఉన్నా ఆ అధికారి వద్దకే వెళ్ళాలి, మీ భూమి మీరు అమ్ముకోవడానికి వీలు లేకుండా చేస్తున్నారని చంద్రబాబు విమర్శించారు. సభలు పూర్తయిపోతాయి. రేపు ఎల్లుండు జగన్ ఇంటికి పంపించే రోజు, సైకోని వదిలించుకునే రోజు. సిద్ధమా తమ్ముళ్ళు అడుగుతున్నా, నమ్మకమేనా అడుగుతున్నా. తమ్ముళ్ళు ఒకటే హామీ ఇస్తున్న మా ఆడబిడ్డలకి, నా మీద కేసులు పెడితేనో అరెస్ట్ చేస్తూనే భయపడతాను. నేను భయపడతానా అని అడుగుతున్నా. జైల్లో నన్ను చంపేస్తామంటే భయపడతానని అడుగుతున్నా. నన్ను చంపితే వీళ్ళంతా ఎవడు మెడకు అడు ఊరేసుకొని సావాల్సి వస్తుంది. జాగ్రత్తగా ఉండండి. నేను ఎప్పుడు కూడా ప్రాణానికి భయపడలా. మీ ప్రాణాలు కాపాడడానికి, మీ ఆస్తులు కాపాడడానికి నేను లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తే, తిరుపతి దగ్గర 24 క్లేమోర్ మైన్స్ నా మీద బ్లాస్ట్ చేస్తే ఆ రోజు వెంకటేశ్వర స్వామి వచ్చి నన్ను కాపాడాడు. ఎందుకంటే దేవస్థానం దగ్గర ఉన్నా. అలాంటి వాడిని ఈ సైకోకు నేను భయపడతాను. ఆ తమ్ముళ్ళోనే మిమ్మల్ని అడుగుతున్నా. నా చివరి శ్వాస ఉన్నంత వరకు తెలుగు జాతి కోసం పనిచేస్తా, మీ బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తా, ఈ పేదవాళ్ళ కోసం పనిచేస్తా. దాంట్లో ఏమాత్రం కూడా రాజీ లేదు. ఎన్నికల మహాసంగ్రామంలో ప్రత్యర్థులు పడిన పద్మవ్యూహంలో చిక్కుకొని వారి బాణాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు అర్జునుడు అన్నారు ఏపీ సీఎం జగన్. కైకలూరులో జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలోని ప్రతి ఇంటికి మంచి చేసామని, ప్రతి వ్యవస్థలోనూ మార్పులు తీసుకొచ్చామని చెప్పారు. అందుకే ధైర్యంగా అడుగుతున్నామని, మీ బిడ్డ జగన్ వల్ల మీ ఇంట్లో మంచి జరిగి ఉంటేనే ఓటు వెయ్యండి అని ఆయన కోరారు. మీరు వేయబోయే ఓటు మీ బిడ్డల భవిష్యత్తుతో పాటు మన రాష్ట్ర భవిష్యత్తు నిర్ణయించబోతుందని తెలియజేశారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకుని జిల్లాలో 100% ఓటింగ్ నమోదు కృషి చేయాలని విజయనగరం జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి కోరారు.
జిల్లా ఎస్పీ దీపికతో కలిసి జిల్లా కలెక్టరేట్లో ఈరోజు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇప్పటికే 99% ఓటర్ స్లిప్పులు పంపిణీ పూర్తి అయిందన్నారు. మిగిలిపోయిన వారికి పోలింగ్ రోజున పంపిణీ చేసేందుకు బూత్ల వద్ద ఏర్పాటు చేస్తున్నట్లు తెలియజేశారు. జిల్లాలో సుమారు 15,62,921 మంది ఓటర్లు ఉన్నారని 1847 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలియజేశారు. జిల్లాలో 362 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయని అక్కడ మరింత కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని చెప్పారు. దివ్యాంగులు, యువత, మహిళల కోసం మోడల్ పోలింగ్ కేంద్రాలను కూడా ఏర్పాటు చేశామన్నారు. బ్రైలీ ఓటర్ స్లిప్పులను పంపిణీ చేశామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద 716 వీల్ చైర్లను ఏర్పాటు చేశామన్నారు. జిల్లా ఎస్పీ దీపిక ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లాలోని లైసెన్స్ తీసుకున్న తుపాకులను ఇప్పటికే స్వాధీనం చేసుకున్నామని, పలువురిపై బైండ్ ఓవర్ కేసులు కూడా నమోదు చేశామని తెలియజేశారు. ఎన్నికల తనిఖీల్లో భాగంగా వివిధ చెక్పోస్టులు, స్క్వాడ్ బృందాల తనిఖీల్లో ఇప్పటివరకు సుమారు 11.38 కోట్ల రూపాయల విలువైన నగదు, మద్యం, డ్రగ్స్, విలువైన లోహ పరికరాలు, వస్తువులు స్వాధీనం చేసుకున్నామని ఎస్పీ వివరించారు. మేనేజ్మెంట్లో పనిచేయడానికి ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ ఇంకా ఎక్స్ సర్వీస్ మెన్ని కూడా తీసుకుంటాం జరిగింది. ఇలాంటి 800 పైన ఎక్స్ సర్వీస్ మెన్ ఇంకా ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ని కూడా గుర్తించాము. సో వీళ్ళు కూడా మన పోలీస్ డిపార్ట్మెంట్తో పాటు పనిచేస్తారు. ఈ ఎలక్షన్లో ఎక్కడైనా ఏదైనా ఇన్సిడెంట్ రిపోర్ట్ అయితే వితిన్ 5 minutes ద నియరెస్ట్ టీమ్ రెస్పాండ్ అయ్యేలాగా మనం క్విక్ రెస్పాన్స్ టీమ్స్ కూడా డిప్లాయ్ చేశాము. ఈ రెస్పాన్స్ అనేది కూడా డిఫరెంట్ లెవెల్స్లో ఎన్షూర్ చేస్తున్నాము. ఫస్ట్ దేర్ ఆర్ 4 levels ఆఫ్ రెస్పాండర్స్. ఈసారి ఏదైనా ఇన్సిడెంట్ రిపోర్ట్ అయితే ఫస్ట్ 5 minutesలో ఫస్ట్ రెస్పాండర్ విల్ గో. దాని తర్వాత SIQRT వెళ్తారు, CI క్విక్ రెస్పాన్స్ టీమ్ వెళ్తారు, DSP క్విక్ రెస్పాన్స్ టీమ్ ఇస్ ద లాస్ట్ లెవెల్ ఆఫ్ రెస్పాండర్. సో ఇట్లా ఎవ్రీ లెవెల్లో మనం ఒక రెస్పాన్స్ టీమ్ పెడతాం జరిగింది. వీళ్ళందరికీ డిఫరెంట్ టైమింగ్స్ కూడా ఇస్తాం జరిగింది. ఏ టైమింగ్ లోపలైతే వాళ్ళు ఏ ఇన్సిడెంట్ రిపోర్ట్ అయినా కూడా ఆ స్పాట్కి వెళ్ళి రెస్పాండ్ అవ్వాలి. రేపు 12th అంతా పోలింగ్ స్టేషన్స్లో కూడా డిప్లాయ్ అయిపోతారు. 12th నైట్ మన పోలీస్ విల్ బి అవైలబుల్ ఇన్ ఆల్ ద పోలింగ్ స్టేషన్స్. అండ్ ఏ అయితే క్రిటికల్ లొకేషన్స్ అండ్ విలేజెస్ ఎక్కడైతే ముందు గొడవలు అని మనం గుర్తించామో ఆ విలేజెస్లో కూడా నైట్ స్టే చేస్తారు. ASIs అండ్ SI ర్యాంక్ ఆఫీసర్స్ ఇలాంటి అన్ని విలేజెస్లో కూడా నైట్ స్టే చేస్తున్నారు. మనం ఈ విలేజెస్ అన్నీ కూడా రూట్ మొబైల్స్తో కూడా కవర్ చేస్తాం జరిగింది. మన అంతర్ పోలీస్ సిబ్బంది కూడా ఏ రకమైన వైలేషన్ లేకుండా అన్ని మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అందరికీ కూడా బ్రీఫ్ చేసి డిప్లాయ్ చేస్తాం జరిగింది. సో ఎట్లా అయితే ఇప్పుడు వరకు కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పుడు వరకు ఏ రకమైన వైలెన్స్ లేకుండా జరిగిందో నెక్స్ట్ 3 days అలాగే వైలెన్స్ లేకుండా ఎలక్షన్స్ జరిపిస్తానికి, ఇంకా పోస్ట్ పోల్ వైలెన్స్ కూడా రిపోర్ట్ అవ్వకుండా జరిపిస్తానికి అన్ని రకాల అరేంజ్మెంట్స్ చేశాము. ఇంకా మన జిల్లాలో 15.62 lakh ఓటర్స్ నమోదై ఉన్నారు మన ఎలక్టోరల్ రోల్లో. సో వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా మనకి ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయాలి అనేది మీ ద్వారా కూడా అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ అందరినీ ఆహ్వానిస్తున్నాము. మనకి ఓటర్స్ సంబంధించి ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషను దాదాపు 99% ఓటర్ స్లిప్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. మనకి డెత్ కింద కానీ, యాబ్సెంటీస్ కింద కానీ, షిఫ్టెడ్ కింద కానీ చాలా తక్కువగా రావడం జరిగింది. కేవలం 1% మాత్రమే రావడం జరిగింది. దాంట్లో కూడా మనకి ఇంకా కొన్ని అన్డిస్ట్రిబ్యూటెడ్ స్లిప్స్ మనకి ఎవరైతే పోలింగ్ స్టేషన్కి డైరెక్ట్గా వస్తారో వాళ్ళకి కూడా ఇవ్వడం జరుగుతుంది. పోలింగ్ సిబ్బంది అంతా మార్నింగ్ 7 o'clock నుంచి అక్కడ రిపోర్ట్ అయ్యి వాళ్ళు మెటీరియల్ రిసీవ్ చేసుకొని అంతా చెక్ చేసుకొని మనం మధ్యాహ్నం తర్వాత పోలింగ్ పార్టీ అందరినీ కూడా పోలింగ్ స్టేషన్స్కి పంపించడం జరుగుతుంది. వాళ్ళు అక్కడికి వెళ్ళి పోల్కి కావాల్సిన రెడీనెస్ చూసుకొని నైట్ అక్కడే స్టే చేసి నెక్స్ట్ డే మార్నింగ్ పోల్ నిర్వహించడానికి మనం అరేంజ్మెంట్స్ అన్నీ కూడా చేసుకున్నాము. ఈ MCC ఎక్స్పెండిచర్ పరంగా చూస్తే ఇప్పుడే మనకి ఆల్రెడీ జిల్లాలో 64 MCC వైలేషన్ కేసెస్ బుక్ చేశాము. దీంట్లో స్పెసిఫిక్గా ఇంపార్టెంట్ పార్టీ లీడర్స్ మీద కూడా 30 కేసెస్ దాంట్లో బుక్ అయ్యింది. అండ్ ఎంప్లాయీస్ కూడా వాలంటీర్స్, అదర్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్, రెగ్యులర్ ఎంప్లాయీస్ వీళ్ళందరి మీద కూడా యాక్షన్స్ కూడా తీసుకోవడం జరిగింది దాదాపు 35 members మీద. అండ్ ఎక్స్పెండిచర్ పరంగా చూస్తే జిల్లాలో 11.38 crores మనం వేరియస్ ఐటమ్స్ ఇప్పటికే ఎక్స్పెండిచర్ ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా సీజ్ చేయడం జరిగింది. కంప్లైంట్స్ పరంగా చూస్తే మనకి CVigil అనే ప్లాట్ఫామ్లో దాదాపు మనకి అనౌన్స్మెంట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు 368 కంప్లైంట్స్ రావడం జరిగింది. ఇవన్నీ కూడా పూర్తిగా మనం అడ్రస్ చేయడం జరిగింది. అదే ఇప్పటి వరకు మనకి జిల్లాలో ప్రతి యాక్టివిటీలో
యంత్రాంగం కానీ పొలిటికల్ పార్టీస్ కానీ క్యాండిడేట్స్ కానీ కోఆపరేటివ్గా చేసిన సందర్భాలు చాలా మనకు కనిపిస్తుంది. సో ఇప్పుడు రాబోయే 2-3 రోజులు కూడా మనకి ఈ ఎన్నికల నియమావళి అంతా కూడా పాటించి క్యాండిడేట్స్ ఎటువంటి మనం అన్నిటికీ ప్లాన్డ్గా ఉన్నాం కాబట్టి ఎటువంటి అసంఘటనలు ఏం జరగకుండా ఇంకా కూడా యంత్రాంగంతో కోఆర్డినేట్ చేసి ఒక ఫ్రీ ఫెయిర్ ఇంపార్షియల్ ఎలక్షన్ నిర్వహించడానికి అందరూ కూడా కోఆపరేట్ చేయాలని కోరుకుంటున్నాం. జిల్లాలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్ కుమార్ పిలుపునిచ్చారు. ఈరోజు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తన అంతరాత్మ ప్రబోధం మేరకు వెయ్యాలని, ఎటువంటి ప్రలోభాలకు గురి కావద్దని ఆయన కోరారు. యువత, మహిళలు, థర్డ్ జెండర్ ఓటు హక్కు వినియోగానికి ముందుకు రావాలని ఆయన కోరారు. జిల్లాలో ఎన్నికలకు ఇప్పటి వరకు అన్ని ప్రశాంతంగా సజువుగా ఏర్పాట్లు జరిగాయన్నారు. జిల్లా వ్యాప్తంగా శనివారం సాయంత్రం నుండి 144 సెక్షన్ అమల్లో ఉంటుందని స్పష్టం చేశారు. 7 గంటల నుంచి పోలింగ్ పార్టీస్ అందరూ వాళ్ళ డిస్ట్రిబ్యూట్ మనకి ఎఫ్ఐఆర్స్ సెబ్ అండ్ ఎక్సైజ్ సెబ్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ కలిసి రిజిస్టర్ చేసిన ఎఫ్ఐఆర్స్ గురించి మనం మాట్లాడితే 10th వరకు మొత్తం 604 ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. పోలీస్ డిపార్ట్మెంట్ ద్వారా లిక్కర్ సీజర్ మీద 276 అండ్ ఎక్సైజ్ సెబ్ ద్వారా 309. ఇంకా ఎంసీసీ వైలేషన్స్ మీద 12 ఎఫ్ఐఆర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్ మీద 3 ఎఫ్ఐఆర్స్, పొలిటికల్ లీడర్స్ మీద 4 ఎఫ్ఐఆర్స్. మొత్తం ఇప్పటి వరకు మోడల్ కోడ్ ఫోర్స్లోకి వచ్చిన తర్వాత 16 మార్చి నుంచి 10 మే వరకు మొత్తం 604 ఎఫ్ఐఆర్స్ నమోదు చేయడం జరిగింది. ఇప్పుడు వరకు మొత్తం 61,000 లీటర్స్ లిక్కర్, ఆల్మోస్ట్ 2 కోట్ల విలువ ఉన్న లిక్కర్ని 16 మార్చ్ నుంచి ఇప్పుడు వరకు సీజ్ చేయడం జరిగింది. ఈ ఫిగర్ చూస్తే 2019 ఎన్నికల్లో జరిగిన సీజర్స్ కంటే ఆల్మోస్ట్ 10 టైమ్స్ అప్పుడు 6 or 7,000 లీటర్స్ మాత్రమే సీజ్ అయినాయి. బట్ ఇప్పుడు ఈసారి మేము స్టార్టింగ్ నుంచి ఈసీఐ డైరెక్షన్స్ మీద కొద్దిగా గట్టిగా యాక్షన్ తీసుకోవడం జరిగింది. అండ్ ఈ ఎలక్షన్ లో సీజర్స్ లాస్ట్ ఎన్నికల కంటే 10 టైమ్స్ ఎక్కువ సీజర్స్ ఇక్కడ అయినాయి. రేపు పొద్దున 7 గంటల నుంచి పోలింగ్ పార్టీస్ అందరూ వాళ్ళ డిస్ట్రిబ్యూట్ అన్ని వర్గాల ప్రజల మద్దతు శాసనసభ్యునిగా ఎన్నికై సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని వైసీపీ అభ్యర్థి కోలగట్ల వీరభద్రస్వామి పేర్కొన్నారు. ఈరోజు పెద్ద మార్కెట్ ప్రాంతంలో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మార్కెట్లో ఉన్న వర్తకులు, పళ్ళు, కూరగాయల అమ్మకందారులను కలుసుకుని తనకు మద్దతుగా ఓటు వేయాలని అభ్యర్థించారు. ఆయన రాకను పురస్కరించుకుని గండస్తంభం వద్ద వర్తకులందరూ ఘనంగా స్వాగతం పలికారు. పార్కులను సుందరీకరించామని, రహదారులు విస్తరించి సౌకర్యవంతంగా తీర్చిదిద్దామని, ప్రధాన జంక్షన్లు అభివృద్ధి చేశామని, నగర సుందరీకరణకు అధిక ప్రాధాన్యత ఇచ్చామని తెలియజేశారు. మరోసారి శాసనసభ్యునిగా అవకాశం ఇస్తే సమస్యలు లేని నగరంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు కోలగట్ల. ఎమ్మెల్యే పదవి కాలంలో మేము చేసిన అభివృద్ధి సుందరీకరణ ప్రజలు గమనించారు, గుర్తించారు అన్న సంతృప్తి కూడా కలిగింది. 4 సంవత్సరాలు 11 నెలలుగా నాకున్న పదవీ కాలంలో ప్రజల మధ్యన తిరుగుతూ ప్రజలు చెప్పిన సమస్యలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలోకి తీసుకెళ్ళి నిధులు తీసుకొచ్చి ఆ నిధులను ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాల ఏర్పాటు సమృద్ధిగా చేసామని చెప్పాలి. మేము అధికారంలోకి వచ్చినప్పుడు 2019కి తీవ్రమైన మంచినీటి సమస్యతో ప్రజలు, ముఖ్యంగా మహిళలు తీవ్ర ఇబ్బందులకి గురవుతూ 5 రోజులు 6 రోజులకి ఒకసారి వచ్చే కుళాయి కోసం ఎదురు చూసి ఎక్కడికి వెళ్ళాలన్నా కూడా వెళ్ళలేని పరిస్థితిలో మనకి అధికారం వచ్చిన తర్వాత మంచినీటి సమస్య అనేది లేకుండా చేయగలిగాము. ముఖ్యంగా ఎండాకాలాల్లో కూడా ఒక బిందె పట్టుకొని
మహిళలు దూర ప్రాంతాలకు వెళ్ళడానికి కానీ ప్రతిపక్ష పార్టీలు ఖాళీ బిందులు పట్టుకొని ధర్నాలు చేసే అవకాశం కూడా ఇవ్వలేదని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాం. పోతే రోడ్లు వేసాం. విజయనగరం పట్టణంలో 45వ డివిజన్ కామాక్షినగర్, కృష్ణుడు కోలేరియా, కేల్పురం, రామాలయం వీధి, రాజుల కాలనీ ప్రాంతాల్లో తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి విజయనగరం శాసనసభ అభ్యర్థిని పూసపాటి ఐది విజయలక్ష్మి గైతురాజు ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించారు. నారా చంద్రబాబు నాయుడు ప్రకటించిన బాబు సూపర్ 6 పథకాలపై ప్రజల నుండి విశేషమైన స్పందన వస్తుందని తెలియజేశారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రాన్ని కాపాడగలిగే నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అని ప్రజలు నమ్ముతున్నారని పేర్కొన్నారు. సంక్షేమాన్ని, అభివృద్ధిని సమానంగా ముందుకు తీసుకువెళ్లగలిగే నాయకుడు చంద్రబాబు అని, కావున ప్రజలందరూ కూటమికి మద్దతు తెలపాలని అభ్యర్థించారు. మన విజన్ 2047 ద్వారా చంద్రబాబు నాయుడు గారు అన్ని నదులు అనుసంధానం చేసి ప్రతి ఇంటికి మన మేనిఫెస్టోలోనే కొలాయి ఉంది. అయితే ఈ వైసీపీ ప్రభుత్వం లాగా పైప్లేసి గాలి పంపించాం, నీళ్లు పంపిస్తాం. నదులు అనుసంధానం చేసి ప్రతి ఇంటికి నీళ్లు, ప్రతి పొలంకి నీళ్లు, ప్రతి ఇండస్ట్రీకి నీళ్లు పంపిస్తాం. అలాగే కరెంట్ ఛార్జ్లు కూడా 30% తగ్గించి సోలార్, విండ్ పవర్ని ఇంక్రీజ్ చేసి మనం ప్రతి ఇంటికి నాణ్యమైన కరెంట్, ప్రతి ఇండస్ట్రీకి నాణ్యమైన కరెంట్, ప్రతి పొలంకి నాణ్యమైన కరెంట్ అనేది మనం పెడతాం. అలాగే ట్యాక్సులు కూడా విపరీతంగా పెంచేశారు. ప్రాపర్టీ ట్యాక్స్ ప్రతి 6 నెలలకి, సంవత్సరానికి వాళ్ళు 15% ఒకటేసారి పెంచేస్తున్నారు. ఇది కూడా మనం స్ట్రీమ్ లైన్ చేస్తాం. అయితే ఈ విధంగా ఒక పాజిటివ్ విధంగా మన రాష్ట్రాన్ని తీసుకువెళ్ళాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మహిళలకి రక్షణ కావాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. మన భూమి, ఇల్లైనా పొలమైనా మన పేరు మీద మిగలాలంటే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అయితే ఈరోజు ఎన్నికల సందర్భంగా మే 13న మీరందరికీ ఇది జాగ్రత్తగా అసలు ఎక్కడ చూసినా సరే, ఏ ఊరు చూసినా సరే డ్రగ్స్ డ్రగ్స్ డ్రగ్స్. మనకి ప్రపంచంలోని ఎక్కడా లేనన్ని డ్రగ్స్, 25,000 కిలోల డ్రగ్స్ ఇప్పుడు విశాఖపట్నంలో సీజ్ అయింది అని అంటే మీరు ఆలోచించండి. మన అదితి గారు చెప్పినట్టు 1 కిలో షుగర్ ఎంత ఉంటుంది, అంత ప్యాకెట్ ఉంది అని అంటే 25,000 కిలోల డ్రగ్స్ ఎంత ఉంటాయో ఆలోచించండి. మొత్తం ప్రజల్లో నింపేసి యువతను చెడగొట్టేసి ఉద్యోగాలు ఇవ్వకుండా నాశనం చేసేసింది. కాక వాళ్ళని బానిసత్వం, డ్రగ్స్కి బానిసలుగా చేసి, మద్యానికి బానిసలుగా చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయాల్సిన ముఖ్యమంత్రి మనకు అవసరమా? మన పిల్లల భవిష్యత్తు ఆలోచించిన ముఖ్యమంత్రి మనకు అవసరమా? జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే ఉద్దేశంతో రాజకీయాలకు వచ్చాడు. ఒకసారి వాళ్ళ తాత ఆశ కోసం ఒకసారి చీఫ్ మినిస్టర్ అవుదాం అనుకున్నాడే కానీ ప్రజల సంక్షేమం కోసం అవుదామని ఎప్పుడూ అనుకోలేదు. చెత్త మీద వేసే పన్ను వేసే చెత్త సీఎంని ఎప్పుడు ఏ వీధి, వాడ, ఏ నియోజకవర్గం, ఏ స్టేట్లను ఎక్కడా కూడా అప్రిషియేట్ చేయరు. ప్రతి దాని మీద కరెంటు ఛార్జీలు పెంచేసిన ఈ ముఖ్యమంత్రికి తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, సామాన్య ప్రజలు అందరూ కరెంటు ఛార్జీలు పెంచిన ఈ ముఖ్యమంత్రి కరెంట్ షాక్ ఇస్తారు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఘన విజయం సాధిస్తుందన్న మాకు ధీమా ఉంది. నెల్లిమర్ల నియోజకవర్గంలోని యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించి వారి భవిష్యత్తుకు పూర్తి భరోసా ఇస్తానని నియోజకవర్గ ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే అభ్యర్థిని లోకం నాగమాధవి తెలియజేశారు. భోగపురం మండలంలోని ఆరుపేట, చాకివలస, పోస్పాట్రాక్ మండలంలోని కుమ్మిలి, రెల్లివలస ఇతర గ్రామాల్లో ఎన్నికల ప్రచారంలో ఆమె పాల్గొన్నారు. ప్రజల ఇబ్బందులు తెలుసుకున్నానని, తానుకు ఒక అవకాశం ఇచ్చి గెలిపిస్తే మీ అందరి సమస్యలు తీరుస్తానని ఆమె అన్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనకు చరమగీతం పాడాలని ఓటర్లకు ఆమె పిలుపునిచ్చారు. ఛార్జ్ షీట్ కూడా ఒకటి 36 పేజీల ఛార్జ్ షీట్ ప్రిపేర్ చేసాం. అవన్నీ మనం మీరు ఆశిస్తున్నారు సూపర్ 6 పథకాలు కానీ, లేకపోతే ఈ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని మేము ఒమ్ము చేయకుండా సోదరిమణి మీ అందరికీ తెలియాల్సింది ఏంటంటే వచ్చే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఖచ్చితంగా భర్తీ చేస్తాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు తన తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెడతానని మీ అందరికీ తెలియజేశారు. కాబట్టి మొత్తం యువత అందరికీ చెప్తున్నది ఏంటంటే చదువుకున్న వాళ్ళందరికీ మళ్ళీ మీరందరూ కూడా మీ కళలకు రెక్కలు వస్తున్నాయి. ఖచ్చితంగా మీ భవిష్యత్తు గ్యారంటీ ఇచ్చే ప్రభుత్వం తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం అని మీ అందరికీ
తెలియజేస్తున్నాను. నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఆ ఉద్యోగ భర్తీ అయ్యేదాకా ప్రతి చదువుకున్న వాళ్ళకి కూడా అందిస్తామని ఖచ్చితంగా హామీ ఇస్తున్నాం. కాంగ్రెస్తోనే రాష్ట్ర భవిష్యత్ అని విజయనగరం నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి సుంకర సతీష్ కుమార్ అన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ బైక్ ర్యాలీ పట్టణ పరిధిలోని అంబేద్కర్ విగ్రహం బాలాజీ జంక్షన్ నుండి కోట మీదుగా గంటస్తంభం రైల్వే స్టేషన్ రోడ్డు మీదుగా ఆర్టీసీ కాంప్లెక్స్ మీదుగా కార్యాలయానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి పేదల బతుకు బాగుంటుందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో నెల్లిమర్ల నియోజకవర్గం అభ్యర్థి సరగడ రమేష్ కుమార్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ముందు ఆ కూటమంతా కూడా అందరూ కూడా ఒక రకమైన ఆశతో ఒక రకమైన శక్తిగా మారి ఎలాగైనా బీజేపీ ప్రభుత్వం అరాచకాలను అరకెట్టి ఆ ప్రభుత్వాన్ని కత్తి తిప్పి ఇండియా కూటమిని అధికారంలోకి వచ్చే విధంగా అన్ని పార్టీలు కూడా పనిచేస్తున్నాయి. ఆ కూటమికి కూడా మా రాహుల్ గాంధీ గారు నాయకత్వం వహించడం, వారి తాలూకా ఆశయాలను అన్నీ కూడా ఈ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అందుకే కేంద్రంలో ఈసారి కూటమికి ఓట్లు వేసి కూటమిని బతికించే పరిస్థితి, గెలిపించే పరిస్థితి ప్రజలందరూ కూడా నిర్ణయం తీసుకున్నారు. కేంద్రంలో 2024లో కేంద్రంలో కూటమి విజయం సాధిస్తుంది. బీజేపీ ప్రభుత్వాన్ని మట్టి కల్పిస్తారు ప్రజలందరూ. అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వాలు కూడా మట్టి కల్పించి కాంగ్రెస్ పార్టీకి ఒక అవకాశం ఇస్తారని కూడా మీ అందరి తరఫున మా అందరి తరఫున వినయపూర్వకంగా కోరుకుంటున్నాను. చీపురుపల్లిలో మంత్రి బొత్సకు మద్దతుగా వైసీపీ నాయకులు విస్తృతంగా ప్రచారాన్ని చేపట్టారు. చీపురుపల్లి మండల నాయకులు ఇప్పిలి అనంతం, వల్రెడ్డి శ్రీనివాస్ నాయుడు, మీసాల వరహాల నాయుడు, బెల్లాన వంశీ తదితరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలతో ర్యాలీ చేపట్టి పార్టీ శ్రేణులకు ఉత్సాహాన్ని కల్పించారు. నియోజకవర్గం చీపురుపల్లి పట్టణంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఎమ్మెల్యే అభ్యర్థి బొత్స సత్యనారాయణ గారికి, ఎంపీ అభ్యర్థి బెల్లాన చంద్రశేఖర్ గారికి ఇద్దరికి మద్దతుగా ఈరోజు పట్టణంలో ఉన్న ప్రజలు భారీ ఎత్తున మరి ర్యాలీగా రావడం జరిగింది. ఈరోజు స్వచ్ఛందంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈరోజు జగన్మోహన్ రెడ్డికి ప్రజలు మద్దతు తెలియజేయడం జరిగింది. ఈరోజు 5 సంవత్సరాల్లో ప్రజలకు అందిన సంక్షేమ కార్యక్రమాలు కానీ, ఈరోజు 5 సంవత్సరాల్లో మా మంత్రి గారు బొత్స సత్యనారాయణ గారు, ఎంపీ గారు బెల్లాన చంద్రశేఖర్ గారు, జిల్లా చైర్మన్ చెన్నసీని గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు చూసి ఈరోజు ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు తెలియజేయడం జరిగింది. ఈరోజు చీపురుపల్లి నియోజకవర్గంలో సోమవారం జరగబోయే ఎన్నికల్లో మరి గతంలో 26,000 మెజార్టీ వస్తే ఈరోజు తప్పకుండా 40,000 మెజార్టీతో ప్రజలు తప్పకుండా గెలిపిస్తారు. మళ్ళీ బొత్స సత్యనారాయణ గారు జెండా ఎగరేస్తారు. మళ్ళీ విజయనగరం పార్లమెంట్ సభ్యులు చంద్రశేఖర్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారని చెప్పి నగరంలోని 28వ డివిజన్ రాజీవ్ నగర్ కాలనీ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ఇంటింటి ఎన్నికల ప్రచారం ఉత్సాహభరితంగా సాగింది. డివిజన్ ఇన్ఛార్జ్ చారి ఈ సందర్భంగా పాల్గొని ఆయన మాట్లాడుతూ వైసీపీ నియోజకవర్గ అభ్యర్థి కోలగట్ల ఆధ్వర్యంలో నియోజకవర్గ పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిందని, ఎన్నడూ లేని విధంగా కనీవిని ఎరుగని రీతిలో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నేతృత్వంలో సాగాయని తెలియజేశారు. గత పాలకుల్లో కానీ అటువంటి ముఖ్యంగా నీటి సమస్య, అదేవిధంగా రోడ్లు, ఇవన్నీ మౌలిక సదుపాయాలన్నీ కూడా వీరభద్రస్వామి గారు ఈ ప్రజలందరికీ ప్రతి ఇంటింటికి కొలవేసి ఈ వనరులన్నీ కలజేయడం జరిగింది. అదేవిధంగా పార్కుల అభివృద్ధికి కూడా ఆయనంతా కృషి చేయడం జరిగింది. ఇవన్నిటినీ గుర్తుపెట్టుకొని ఇక్కడ ప్రజలందరూ కూడా వీరభద్రస్వామి గారే మళ్ళీ విజయనగరం నియోజకవర్గం ఎమ్మెల్యే కావాలని, మళ్ళీ మరింత ఆయన మళ్ళీ ఎమ్మెల్యే అయిన తర్వాత మరింత అభివృద్ధి చెందుతుందని ఇక్కడ ప్రజలందరూ ఆకాంక్షిస్తున్నారు. అదేవిధంగా ఇక్కడ యువత కానీ పెద్దలు కానీ అదేవిధంగా మహిళలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ మద్దతు ప్రకటిస్తూ మళ్ళీ స్వామి గారే ఇక్కడ రావాలని కోరుకుంటున్నారు. ఎస్కోట్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయుచున్న లోకాభిరామ కోటి
గాజు గ్లాస్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలంటూ ఇంటింటి ప్రచారంలో భాగంగా ప్రజలను అభ్యర్థించారు. తాను సర్పంచ్గా చేసినప్పుడు ఈ యొక్క గ్రామానికి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టానని, అదేవిధంగా కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్గా పనిచేసినప్పుడు కూడా తన వంతు సహకారాన్ని ఎస్కోట మండల ప్రజలకు అందించానని ఈ సందర్భంగా తెలియజేశారు. ఎస్కోట్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలంటే తనకు ఒక అవకాశం ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. జేఎన్టీయూ లెండి ఇంజనీరింగ్ కళాశాలను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి ఈరోజు పరిశీలించి ఏర్పాట్లపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఎన్నికల సిబ్బంది నుంచి మెటీరియల్ను త్వరగా స్వీకరించే విధంగా ఏర్పాట్లు ఉండాలని సూచించారు. అన్ని నియోజకవర్గాల కౌంటర్లను జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి పరిశీలించి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఆయా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల ఏర్పాటు వంటి అంశాలపై పలు సూచనలు చేశారు. రిసెప్షన్ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూమ్ వరకు ఈవీఎంలు తీసుకువెళ్లే మార్గంలో చేసిన ఏర్పాట్లను కూడా పర్యవేక్షించారు జిల్లా కలెక్టర్. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ నేపథ్యంలో ముగిసిన ప్రచారంపై ప్రభుత్వ నిబంధనలపై వాజీ ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం మీకోసం. ఎన్నికల ప్రచారం ముగిసింది. ఆలయాలు ఉన్న పట్టణాలలోని యాత్రికులకు, పర్యాటకులకు ఇబ్బంది కలగకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలి. రాజకీయ పార్టీల రాష్ట్ర ఇన్ఛార్జీలుగా ఉన్నవారు పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యాలయంలో మాత్రమే ఉండాలి. ఈ 48 గంటలు బల్క్ సందేశాలను పంపడం నిషేధం. అలాంటి సందేశాలు వస్తే ఓటర్లు పోలీసులకు ఫిర్యాదు చేయాలి. ఓటు వేసే కంపార్ట్మెంట్లు మినహా మొత్తం కనిపించేలా వెబ్కాస్టింగ్ కెమెరాలు ఉంచాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఇప్పటికే ప్రకటించారు. ఈరోజు సాయంత్రం 6 గంటలతో ప్రచారం ముగిసింది. 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. 12వ తేదీన డోర్ టు డోర్ ప్రచారానికి హంగు ఆర్భాటాలు లేకుండా పరిమితి సంఖ్యలోనే వెళ్లడానికి అభ్యర్థులకు అనుమతి ఉంటుంది. ర్యాలీలు, సభలు, సమావేశాల నిర్వహణ, విందుల ఏర్పాటు, లౌడ్ స్పీకర్ల వినియోగం వంటివి నిషేధం. అభ్యర్థుల తరపున ప్రచారాలతో హోరెత్తించిన వాహనాలన్నింటికీ అనుమతులు నిలిపివేశారు. ఎన్నికలకు 48 గంటల ముందు 11వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి 13వ తేదీ రాత్రి 7 గంటల వరకు జిల్లాల్లోని మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. 144 సెక్షన్ అమలులో ఉండడంతో ప్రజలు గుంపులుగా తిరగడం, తుపాకీలు, పదునైన ఆయుధాలు, లాఠీలు, కర్రలు, రాళ్లు వంటివి వెంట తీసుకుని వెళ్లడం నిషేధమని కలెక్టర్ నాగలక్ష్మి వెల్లడించారు. పోలీసు, ఎంసీసీ బృందాలు లోక్సభ నియోజకవర్గ పరిధిలోని లాడ్జీలు, హోటళ్లు, కళ్యాణ మండపాలు, ఫంక్షన్ హాళ్లు తనిఖీలు నిర్వహిస్తారు. అనుమానిత వ్యక్తులపై చర్యలు తీసుకుంటారు. రాజకీయ బోర్డులు, పోస్టర్లు తొలగించాలి. ఒపీనియన్ పోల్స్ నిర్వహించడానికి వీలు లేదు. పోలింగ్ రోజున 200 మీటర్ల పరిధిలో ఇతరులు ఉండరాదు. రాజకీయ పార్టీల అభ్యర్థులు 1+2, స్వతంత్ర అభ్యర్థులు 1+1 వాహనాలు వినియోగించుకోవచ్చు. పార్వతీపురం మంజం జిల్లా జీమవలస మండలం వెంకటరాజపురంలో దారుణం చోటు చేసుకుంది. ఈరోజు తెల్లవారుజామున బహిర్భూమికి వెళ్లిన వంటు లక్ష్మి 70 సంవత్సరాలు మహిళపై కుక్కలు దాడి చేశాయి. తీవ్ర గాయాలతో ఆ మహిళ మృతి చెందారు. సింగవరం గ్రామాల్లో నెల్లిమర్ల నియోజకవర్గం వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి బడుకొండ అప్పలనాయుడు ప్రచారం గావించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ప్రజలకు నేరుగా వారి ఖాతాల్లో డబ్బులు జమ చేసి ఎటువంటి అవినీతి లేకుండా ప్రతి ఒక్కరికి నవరత్నాల్లో భాగంగా సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేనని తెలియజేశారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉండి ప్రజాసేవే లక్ష్యంగా చేస్తున్న వైఎస్ఆర్ పార్టీకి ప్రజలు పట్టం కట్టాలని ఆయన కోరుతున్నారు. ముందున్నటువంటి అక్కజనులు అన్నదం 40 సంవత్సరాలు తెలుగుదేశంలో ఉండి మీ గ్రామాన్ని చేర్చి చేశారు మాకు తెలియదు. అప్పుడు ఎమ్మెల్యే వాళ్ళను మీ గ్రామానికి కాల వేసామన్నా, రోడ్డు వేసామన్నా, మొన్న రోడ్డు వేశారట. మా సత్యంగా పొంగిపోతారు. మహానుభావుడా నీ నాలుగు మాకు కుళ్ళు తీసింది, అంత అలాంటి రోడ్డు వేశారని చెప్పండి. అలాగే ఆ రోడ్డే కాకుండా మళ్ళీ రాబోతున్న 5 సంవత్సరాలు నాతవలస అంటే మేము ఎప్పుడు కూడా వేదవ కమ్యూనిటీ మీ గొల్లలూరు అని అనుకోలేదు. మా ఊరి కింద మేము భావించాం.
వాళ్ళ తండ్రి గారు 2 దగ్గర నుంచి. అందుకనే మీ అందరూ కూడా 5-10 ఓట్లతో రమణ ఓడించినా సరే ఆ రమణకు కానీ వాళ్ళ కుటుంబం కానీ రాజకీయంగా డేలా పడకూడదు, ఆ కుటుంబం త్వరగా ఉన్నప్పటి నుంచి ప్రయాణిస్తుంది, ఈ ఊర్లో గౌరవం ఉందని చెప్పని మరి జగన్మోహన్ రెడ్డికి రికమెండ్ చేయించి వాళ్ళ కుటుంబంలో రాష్ట్ర డైరెక్టర్ వేయించామంటే దానికి కారణం. ఇక ఈనాటి వాజీ వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉద్యోగాలు కావాలంటే కూటమితోనే సాధ్యమన్న చంద్రబాబు. 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ. విజయనగరం జిల్లాలో 100% ఓటింగ్ నమోదు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి. ఎటువంటి ప్రలోభాలకు గురికాకుండా ఓటు వేయాలని పిలుపునిచ్చిన పార్తీపురం కలెక్టర్ నిశాంత్ కుమార్. ప్రచారానికి చివరి రోజు కావడంతో పోటాపోటీగా ప్రచారం. తమను గెలిపించమని అభ్యర్థించిన అధికార ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు. వాజీ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.